నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సింగవలసలో 2024 ఎన్నికల శంఖారావం పూరించిన ముఖ్యమంత్రి. ప్రతిపక్షాలు పన్నిన పద్మ వ్యూహంలో అభిమన్యుడిలా కాకుండా అర్జునుడిలా విజయం సాధిస్తానని వెల్లడించిన జగన్మోహన్ రెడ్డి. సమకాలీన రాజకీయాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు. తుని నాసా స్వచ్ఛంద సంస్థల ఆవరణలో రాజ్యాంగం రాజకీయాల అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సోనిహుడ్. జియమ్మ వలస మండలంలో వైఎస్ఆర్ 4వ విడత ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించిన కురుపాం ఎమ్మెల్యే. మహిళా సాధికారత ధ్యేయంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేసిన పాముల పుష్పశ్రీవాణి. ఇబ్రహీంపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పొలిశెట్టి తేజ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల. నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన రామ్మోహన్ రావు. విశాఖపట్నం, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఇటుపక్క పాండవ సైన్యం ఉంది, అటుపక్క కౌరవ సైన్యం ఉంది. అక్కడ పద్మవ్యూహం పొంచి ఉంది. ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, అర్జునుడు. ఈ అర్జునుడికి తోడు కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. భీమిలి నియోజకవర్గం సంఘీవలస బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ యుద్ధంలో 175కి 175 సీట్లు గెలిపే మన లక్ష్యమన్నారు. ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే. మరో 25 ఏళ్ల పాటు మన జైత్ర యాత్రను శ్రీకారం చుడుతున్నాం. మన మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చాం. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు. గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరు. చేసిన మంచిని నమ్ముకునే మీ బిడ్డ ఎన్నికలకు వెళుతున్నాడు అని సీఎం పేర్కొన్నారు. వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తునకడు. మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం ఈ 56 నెలల్లో రాజ్యాంగంతో పాటు సమకాలీన రాజకీయాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చబడతాయని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ఎన్ సోనిహుడ్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని నాసా స్వచ్ఛంద సంస్థల ఆవరణలో రాజ్యాంగం రాజకీయాలు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా చైతన్యం చేయడానికి తమ వంతు కృషి చేస్తామని, నాసా ప్రేమదాసు ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్నారో అదే స్థాయిలో తమ సహాయ సహకారాలు అందిస్తూ బాధితుల పక్షాన బలంగా నిలబడతామన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే నాయకులను ఎన్నుకోవడానికి ఉపయోగించాలని సూచించారు. గ్రామాన తమ మీటింగ్ జరుగుతాయని, రాజుగారిపై ప్రజల అవగాహన తీసుకొస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో నాసా స్వచ్ఛంద సంస్థల డైరెక్టర్ జ్యోతి ప్రేమదాస్, డాక్టర్ సౌమ్య, దళిత ప్రగతి ఐక్య సంఘ నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు. ఈరోజు నాసా స్వచ్ఛంద సేవా సంస్థ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం మీద కొంత అవగాహన తీసుకురావాలని, ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి మొదటి రోజు కాబట్టి ఈరోజు కొంచెం అందరికీ అవగాహన రాజ్యాంగం మీద కల్పించాలని ఒక చిన్న కార్యక్రమాన్ని నాసా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఆర్గనైజ్ చేశాం. సుమారుగా 200-250 మంది వచ్చారు. ఈరోజు వారికి రాజ్యాంగంలో పొందుపరచబడిన విషయాలు, అందులో ఉన్న కాన్స్టిట్యూషనల్ రైట్స్, అట్లాగే ముఖ్యంగా దళితులకి, బీసీలకి, వాళ్ళకి రాజ్యాంగం ద్వారా జరిగినటువంటి న్యాయం, అట్లాగే భవిష్యత్తులో కూడా రాజ్యాంగాన్ని ఎలాగ ఉపయోగించుకొని మన హక్కులను కాపాడుకోవాలి, మన జీవితాన్ని కూడా ఎలాగ ఫ్యూచర్లో బిల్డప్ చేసుకోవాలి, దానికి రాజ్యాంగంలో ఏ అంశాలు మనకి సహాయపడతాయి అని మాట్లాడటం జరిగింది. అట్లాగే రాజకీయంగా కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రాజకీయంగా కూడా ఎలాగ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి, ఎలాగా ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవాలి, ఈ విషయాలు కూడా కొంత అవగాహన తీసుకురావడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఆ రాజకీయాల్లో ఓటు హక్కును వినియోగించే విషయంలో, నాయకులను ఎన్నుకునే విషయంలో ఇంకా కొంచెం శ్రద్ధ పెట్టాలని చాలామంది సూచించారు. ఆ అవగాహన తీసుకురావాలి గ్రామాల్లో కూడా అని కొంతమంది అడిగారు. కాబట్టి ఆ విషయాల్లో కూడా ముందుకు వెళ్ళాలని నాసా సంస్థ తరఫున మేము అనుకుంటున్నాం. చాలా మంచి స్పందన వచ్చింది. మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అవకాశం ఎక్కువగా ఉంది అంటే రాజకీయాలను ఏ విధంగా వాడుకో ముందుకెళ్తా అంటే దళితులకే కాదు, ఏ ప్రభుత్వంలోనైనా అసంతృప్తి సెక్షన్ అనేది అన్ని కులాల్లో కూడా ఉంటుంది. దళితుల్లో కొంతమందికి న్యాయం జరుగుతుంది, కొంతమందికి న్యాయం జరగకపోవచ్చు. బీసీలో కొంతమంది న్యాయం జరగచ్చు, కొంతమంది న్యాయం జరగకపోవచ్చు. సో అసంతృప్తి అనేది అన్ని ప్రభుత్వాల్లో ఉంటాయి. సో అందులో ఏ ప్రభుత్వం బెటర్గా ఉంది వీటిల్లో కొంచెం రీచ్ అవ్వడానికి, దళితులు కానీ బీసీలు కానీ ఎవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు ఎవరు రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం అవగాహన కలిగించాలి ప్రజలకి. ప్రజలు ఇంకా ఎట్లా ఉన్నారంటే ఇంకా కొంచెం డబ్బు మీద ఆధారపడి ఉంది ఎలక్షన్స్. ఖచ్చితంగా మనం దాన్ని రూల్ అవుట్ చేయలేము. కాబట్టి నెక్స్ట్ డబ్బు ఎవరు పంచుతారు, ఎలాంటి హామీలు ఇస్తారు, ఎలాంటి దొంగ హామీలు ఇస్తారు, వీటిలన్నిటి మీద కూడా ఆధారపడింది. దాని మీద మన అవగాహన ప్రజల్లో వచ్చేదాన్ని బట్టి మనం ఎన్నుకోవాలి. అలాగే నేను ఈరోజు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే దళితులు కూడా కింగ్ మేకర్స్గా తయారవ్వాలి. ఎప్పుడు పలానా కులం వాళ్ళు ఎటువైపు వెళ్తే అటువైపు అని కాకుండా దళితులు కూడా ఒక ఎప్పుడు కమ్ముడిపోయేటటువంటి కులం కాదు ఇది. రాజ్యాధికారాన్ని నిర్ణయించే కులం ఇది అని మీరు కూడా తెలుసుకోవాలని ఐడెంటిటీ క్రైసిస్ అంటాం. ఆ ఐడెంటిటీ క్రైసిస్ గురించి కూడా ఈరోజు మాట్లాడుతుంది. రానున్న ఎన్నికల్లో ఇదే విషయాన్ని దళితులు గ్రహించి ఓటేసే అవకాశం ఎంతవరకు? ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇదివరకటి కంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎన్నికలు రావు కదా, 5 సంవత్సరాలకు వస్తాయి. సో 5 సంవత్సరాలు చదువుకున్న వాళ్ళు ఎంతమంది, డిగ్రీలు పూర్తి చేసుకునే వాళ్ళు ఎంతమంది, ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది, రకరకాల విషయాలు ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది. కాబట్టి దళితుల్లో కూడా ఒక అవగాహన ప్రతి 5 సంవత్సరాలకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇదివరకటికి ఇప్పటికీ చదువుకునే రేట్ ఖచ్చితంగా పెరిగి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అవగాహన ఎక్కువగా ఉంటుంది. కనీసం 10-20% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం వైఎస్ఆర్ 4వ విడత ఆసరా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. మండల వైఎస్ఆర్ క్రాంతి పదం ఏపీఎం ఎం నాగభూషణం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా మండలంలోని 1094 ఎస్ఎస్జి సంఘాల నుండి వేలాది మంది మహిళలు పాల్గొని సభను జయప్రదం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 4 విడతలుగా మహిళా సంఘాలకు ఆసరా పథకం ద్వారా రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు.
అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న కుటుంబాలకు పెద్ద కొడుకుగా తాను ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి మంచి చేశానని మీరు విశ్వసిస్తేనే తనకు 2024 ఎన్నికల్లో ఓటు వేసి మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకున్నారని, ఇంకా ఓటర్లుగా మీ బాధ్యతగా మిమ్మల్ని ఆశీర్వదించి మేము మీకు మంచి చేశామని భావిస్తేనే మమ్మల్ని గెలిపించి తిరిగి అసెంబ్లీకి పంపించాలని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పటివరకు మండలంలోని 1094 ఎస్హెచ్జి సంఘాల్లో గల 12,304 మంది సభ్యులకు 22.79 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎం శశికళ, ఎం గౌరీ శంకర్రావు, స్థానిక సర్పంచి ఈదల రాములు, ఎంపీటీసీ దత్తి శంకర్రావు, వైస్ ఎంపీపీ గుడివాడ సంపత్, కిషోర్, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. 84,000 కోట్ల రూపాయలు రైతులకి మీరు అప్పు చేశారు, ఆ అప్పు అంతా నేను తీర్చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధం చెప్పారు. రైతులందరూ ఓట్లేస్తారు. 2014 గురించి నేను చెప్తున్నా. జగన్ కన్నా ముందు తర్వాత డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేసేస్తాను, మీరెవ్వరూ రూపాయి కట్టొద్దు, బ్యాంకులో ఉన్న మీ బంగారం అంతా నేను తీసుకొస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. తీరిపోతే డ్వాక్రా రుణాలు ఉన్నాయి, మీరు ఎంతో కష్టపడి తెచ్చుకున్నారు, అది తీర్చేస్తానంటే చాలా సంతోషం కదా. ఎంత సంతోషం. కష్టపడే భర్తకి ఒక కష్టం ఉండదు, కష్టపడే మీకు ఒక కష్టం ఉండదు. రుణం తీర్చక్కర్లేదు, డబ్బు కట్టక్కర్లేదు అంటే చాలా సంతోషం. కాబట్టి అందరూ ఓట్లేశారు చంద్రబాబుకి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయారు. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు ఆయన ఉన్నాడు కదా. అమ్మ అన్నాడు, అక్క అన్నాడు, చెల్లి అన్నాడు. మరి ఏ రోజైనా ఒక అన్నలాగా, ఒక పెద్ద కొడుకులాగా మీకు మీ రుణాలు తీరుస్తానని చెప్పి తీర్చారా? ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పొలిసిటీ తేజ ఆధ్వర్యంలో మూలపాడు గ్రామంలో గ్రామ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు మాట్లాడుతూ జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో కమిటీలు నియమిస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు మూలపాడు గ్రామంలో కమిటీ నియామక పత్రాలు అందజేస్తున్నామని, తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వైసీపీ, టీడీపీ పార్టీల నాయకులను అడిగితే నీది ఏం కులమని, నీ దగ్గర 100 కోట్ల రూపాయలు డబ్బుందా అని అడిగారని అన్నారు. కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ నీ దగ్గర ప్రజలకు సేవ చేసే సామర్థ్యం ఉందా అని అడిగారు. ఉంది అని చెప్పిన వెంటనే తనకు మైలవరం ఎమ్మెల్యే సీటు ఖరారు చేశారని అన్నారు. వైసీపీకి, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఉన్న వ్యత్యాసం ఇది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు శీలం బ్రహ్మం, ఎర్రబోలు లక్ష్మీ నరసింహారావు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. నేను అదే వైసీపీ టీడీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే నీ కులం ఏంట్రా, నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయని అడిగారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ముందు కూర్చున్నప్పుడు నా కులం అడగల, నా దగ్గర 100 కోట్లు ఉన్నాయని అడగల. నువ్వు సర్వీస్ చేయగల సామర్థ్యం నీ దగ్గర ఉందా లేదా అది ఒక్కటే చూసి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఖచ్చితంగా సామాన్యులకి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన జనసేన పార్టీ. ఆ దిశగానే ఇవాళ కుమారి గారిని ఒక గ్రామాధ్యక్షులుగా నియమించాం. ఒక కుమారి గారి గ్రామ పార్టీ అధ్యక్షులుగా నియమించాం. ఒక బీసీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు టీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి సూచనల మేరకు జనసేన పార్టీని బలోపేతం చేసుకునే భాగంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కార్యవర్గ సభ్యం, రాష్ట్ర కార్యవర్గాన్ని, అలాగే టీఎస్సీ కమిటీని, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధులు మాలాంటి వాళ్ళని టీవీ టిబెట్లో మాట్లాడటానికి, అలాగే జిల్లా అధ్యక్షుల్ని, జిల్లా కమిటీని, అలాగే మండలాధ్యక్షుల్ని, మండల కమిటీని, అలాగే ఈరోజు గ్రామాధ్యక్షుల్ని, గ్రామ కమిటీని, అంటే వాళ్ళ కాడి నుంచి మొదలుపెట్టి బండిరా దాకా పూర్తి చేసే స్థాయికి ఈరోజు జనసేన పార్టీ ఎదిగింది. పాతపట్నం మండలం కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు, సిఐ, ఎస్ఐ, విద్యార్థులతో పాటు మండల వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి పతాకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
తెల్లవారి బానిస పాలన విముక్తి కోసం మనకు స్వాతంత్రం తీసుకురావడానికి జాతిపిత మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ అనేక మంది మహానాయకులు తెల్లవారితో పోరాడి తమ ప్రాణాలను అర్పించి సాధించి మనకు స్వాతంత్రానికి తీసుకువచ్చారని, అలాంటి నాయకులను స్మరించుకోవాలని అన్నారు. ప్రజలందరికీ న్యాయం చేయాలని, కులమతాలకు అతీతంగా ప్రజలకి అందరికీ హక్కులు కల్పించాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని, ఆ విధంగా రచించిన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి సమన్యాయం, అంటరానితన నిర్మూలన, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించిన ఆ మహానుభావుల స్ఫూర్తితో జనవరి 26న భారతదేశం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నామని, అంబేద్కర్ స్ఫూర్తితోనే నేడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. మహానుభావులను మనం ఎప్పుడు కూడా ఎల్లవేళలా వాళ్ళకి ఎప్పుడు విశ్వాసంతో మన తాలూకా విశ్వాసాన్ని తెలియజేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో మనకు అందించినటువంటి సమానత్వం, సామాజిక న్యాయం, సమాన న్యాయం అంటే ఎక్కడ కూడా వివక్ష పక్షపాతం లేకుండా వెనుకబడిన తరగతులు అట్టడుగున్నటువంటి బలహీన బడుగు వర్గాలు, మహిళా చట్టాలు, విద్యార్థులకు అందించవలసిన విద్య, ప్రతి ఒక్క పౌరుడికి అందించవలసినటువంటి హక్కులు, చట్టాలు, విలువలను మరి ఈ రోజు నుంచి అమలైన సందర్భంగా మనం కూడా అందరం ఒకరికొకరు ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఎక్కడ ఎవరు అందరం కలిసిమెలిసి ఒక దగ్గర ఉండాలి. మనం అందరం మరింత ఈ భారతదేశం తాలూకు ప్రగతికి, వికాసానికి మరి పునాది అనేది ప్రతిరోజు వేస్తూ ఎవ్వరం కూడా ఎటువంటి భేదభావాలు, అంతర్గత విభేదాలు అన్నీ పక్కన పెట్టి మన లెట్ us బిల్డ్ అవర్ నేషన్ ఇన్ ఎ వెరీ స్ట్రెంగ్థెన్డ్ వే అంటే మనం ఇండియాని మరింత బలవంతంగా తీసుకురావాలని శక్తిని మనస్కారం మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ నిర్మాత మొన్న వారం రోజుల క్రితం మరి 125 అడుగులు ఎత్తున ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా రాజ్యాంగ నిర్మాత, భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తాలూకు విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఇది మరి మానవాళికి, మరి ప్రజాస్వామ్యానికి, మరి స్వేచ్ఛకు, మరి స్వచ్ఛతకు, మరి పారదర్శకతకు, అందరం కలిసిమెలిసి ఉండేటటువంటి ఐకమత్యానికి ప్రతీక చిహ్నం కనుక మన ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఊపిరికి కట్టుబడి ఉంది. అందరికీ సమానంగా చూసేటువంటి ఈక్వాలిటీకి కట్టుబడి ఉంది. మరి ఈరోజు రైతు కానీ, మహిళలు కానీ, వ్యవసాయదారులు కానీ, అనేక వర్గాల్లో ఉన్నవారు, అనేక సంఘాల్లో ఉన్నవారు, విద్యార్థులు, ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఈరోజు ప్రభుత్వం వెలుగు నింపాలని, ప్రతి ఒక్కరి హక్కులు, చట్టాలు కలిగించాలని ఈరోజు తీసుకున్న ప్రతి ఒక్క అడుగు మరి ఆ రోజు 75 సంవత్సరాల క్రితం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తాలూకు ఆలోచనలు మరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చినటువంటి స్ఫూర్తికి మరి నిదర్శనం తెలియజేస్తూ అనకాపల్లిలో సర్ప్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్ప్ ఉద్యోగుల యూనియన్ వారి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా సర్ప్ ఉద్యోగస్తులు పీడీడీఆర్డీఏ వారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. సర్ప్ పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తూ పే స్కేల్ వర్తింపజేయాలి. అలాగే ఈపీఎఫ్ సీలింగ్ విధానం రద్దు చేసి 100% ఈపీఎఫ్ అమలు చేయాలి. ఎంఎస్సీసీలుగా పనిచేస్తున్న వారికి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. అర్హులైన ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులకి ఇస్తున్నట్లు సర్పులో కూడా కారుణ్య నియామకాలు జరగాలి. పదవీ విరమణ వయసు 60 నుండి 62 సంవత్సరాలకు మార్చాలి. సర్పు ఉద్యోగులు అందరికీ కూడా గ్రాడ్యుటీ 16 లక్షలు ఇవ్వాలి. పైన తెలిపిన అంశాల కోసం సర్పు ఉద్యోగుల జేఏసీ నిర్ణయం మేరకు ఈ రోజు నుండి సమ్మెకు వెళుతున్నట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లా యూనియన్ నాయకులు ప్రెసిడెంట్ డి నానిబాబు, కె శ్రీనివాస్, ఆర్ శ్రీను, బి మోడీ నాయుడు, గణపతి సంఘ సభ్యులు పాల్గొన్నారు. నమస్తే అండి. మేము మన ఈ వైఎస్ఆర్ క్రాంతి పదం ఏదైతే ఉందో దాన్ని గత 23 సంవత్సరాలుగా మేము ఈ సంస్థలో మేము పనిచేయడం జరుగుతుందండి. అయితే గతంలో మహనీయులు దివంగనేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు 2018లో మా చిరుద్యోగులందరికీ కూడా, మా వైకేపీ సిబ్బంది అందరికీ కూడా హెచ్ఆర్ పాలసీ అనేది కల్పించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా గత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో సార్ మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు
ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీరు వాళ్ళకి ఉద్యోగ భద్రత రెగ్యులైజేషన్ అనేది కల్పించలేదు, మీ మాటలు నమ్మారు, మీరు చేస్తారని ఆశించారు. ఇప్పుడైనా చెయ్యండి. లేదు అంటే రేపు మా ప్రభుత్వం వచ్చాక మేము ఖచ్చితంగా ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరించి వాళ్ళకి న్యాయం చేస్తామని ఈ సభాముఖంగా భరోసా ఇస్తున్నామని మన మహనీయులు మాట తప్పని మహనీయుడు ఏదైతే మనం తిప్పని మహనీయుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సార్ ఎవరైతే ఉన్నారో సార్ మాకు ఆ రోజు ప్రామిస్ చేశారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్ర వ్యాప్తంగా 4900 మంది మన వైకేపీలో సిబ్బంది పనిచేస్తున్నాము. వారందరికీ కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏదైతే ఆ రోజు మాకు ప్రామిస్ చేశారో అదే మేము కోరుతున్నాము. ఏంటి అంటే ఉద్యోగ భద్రత రెగ్యులైజేషన్ కల్పించి మా పే స్కేల్ విధానాన్ని మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలోని కూడా ఉమ్మడి ఐకేపీ సిబ్బందిని ఆ రోజు మహనీయులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇందిరా క్రాంతి పథకం ద్వారా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక హెచ్ఆర్ పాలసీ అనేది చేశారు. అయితే అదే మాదిరిగా మనతో మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు గత కొద్ది రోజుల కిందట మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో అదే వైకేపీ సిబ్బందిని పే స్కేల్ విధానాన్ని అమలు చేసి వాళ్ళకి ఉద్యోగ భద్రత అంటూ కల్పించడం జరిగింది. అలాగే ఆ తెలంగాణలో ఏదైతే అమలు చేశారో అదే ప్రాతిపాదికన మా 4900 మంది కుటుంబాలకి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి సారు మాకు న్యాయం చేస్తారని మేము వారిని సవినయంగా కోరుకుంటున్నాము. అలాగే మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము సమ్మిబాటకు రాలేదు. సార్ ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన మాట తప్పుడు మడం తిప్పుడు అని సార్ ఒక మంచి సూక్తి చెప్తూ ఉంటారు. దానికి ఆదర్శంగా ఆయన మాట ప్రకారంగా మాకు న్యాయం చేస్తారని మా 4000 రాష్ట్ర వ్యాప్తంగా 4000 ఉన్నటువంటి 4900 మంది కుటుంబ సభ్యుల తరఫున కూడా సార్కి పాదాభివందనం చేసుకుంటూ సార్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మాకు ఈ ఉద్యోగ భద్రత పే స్కేల్ విధానం అనేది మాకు అమలు చేస్తారని ఆశిస్తూ సార్ని విన్నవించుకుంటున్నాం. ముఖ్యమంత్రి సభను జయప్రదం చేద్దాం. ఉత్తరాంధ్ర జిల్లాల వైకాపా శ్రేణులతో ముఖాముఖిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేందుకు ఈ నెల 27న భీమిలికి సమీపంలో ఏర్పాటు చేసే ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్, రాష్ట్ర పట్టణ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ వీసం రామకృష్ణ కార్యకర్తలకు, నాయకులకు శుక్రవారం పిలుపునిచ్చారు. పాయకరావుపేట శాసనసభ్యులు, ఎస్సీ ఎస్టీ అసెంబ్లీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబురావు, ప్రస్తుతం పాయకరావుపేట నియోజకవర్గం ఇన్ఛార్జి రాజాం, శాసనసభ్యులు కంబాల జోగులు ఇరువురి నాయకత్వంలో ఈ సభకు తరలి వెళ్లాలని కోరారు. నక్కపల్లి మండలం నుంచి 11 బస్సులు, 30 కార్లతో పాటు ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లనున్నామని వీసం రామకృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, జెడ్పీటీసీ గోసల కాసులమ్మ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు నానాజీ, అదనపు ఉపాధ్యక్షులు వెలగ ఈశ్వరరావు, జిల్లా పార్టీ కార్యదర్శి లొడగల చంద్రరావు, పీఎస్సీఎస్ అధ్యక్షులు ఎలమంచిలి తాతబాబు, పొడగట్ల పాపారావు, ఎంపీటీసీ గంటా తిరుపతిరావు, వార్డు సభ్యులు గొడుగుల బంగారాజు, సురేష్ ప్రకాష్, జిల్లా పార్టీ సభ్యులు తుమ కల్పన, ఎల్ఐటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 27/1/2024 శనివారం నాడు మా ముఖ్యమంత్రి వర్యులు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల మీటింగు భీమిలి నియోజకవర్గం నంగివలసలో జరుగుతుంది. మా కేడర్ అంతా ప్రతి గ్రామం నుండి సుమారుగా మా సొంత ఖర్చులతో 11 బస్సులు, 30 కారుల్లో మేము జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి బయలుదేరి వెళ్తున్నాం. కేడర్లో ఉత్సాహం నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా విశాఖపట్నం జిల్లా నుంచే ప్రారంభించడం సంతోషకర విషయం. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని, అనకాపల్లి ఎంపీ గారిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కానుకగా ఇస్తామని తెలియజేస్తున్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు చెందిన రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి మాట ఎగ్గొట్టి డ్వాక్రా మహిళలందరినీ అప్పుల పాలు చేశారని, కానీ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలందరి రుణాలు తీర్చడమే కాకుండా
వారిని లక్షాధికారులుగా గౌరవంగా జీవించేలా చేసింది. మాటకు కట్టుబడి ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం కొత్తపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు అధ్యక్షతన జరిగిన మండలానికి సంబంధించిన డ్వాక్రా సంఘాలకు ఆసరా 4వ విడత నగదు పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ హాజరయ్యారు. ముందుగా ఎంపీ గీతా ఎమ్మెల్యే దొరబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏపీఓ షకీలా, సర్పంచ్ ఉమ్మిడి జాన్, ఎంపీపీ కార్య సుధార్ శ్రీనివాస్, అలాగే వైస్ ఎంపీపీ చెట్టుబత్తుల నానిబాబు, రావు చిన్నారావు, మాదిరెడ్డి దొరబాబు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం మండలంలోని 1620 సంఘాలకు చెందిన 16,200 మంది సభ్యులకు గాను ఆసరా 4వ విడతగా సుమారు 13,18,00,000 చెక్కులను ఎమ్మెల్యే దొరబాబు, ఎంపీ గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా సభ్యులకు అందజేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడారు. కార్యక్రమంలో ఆనాల సుదర్శన్, జ్యోతుల బాబులు, మార్సటి బుజ్జి, జ్యోతుల చక్రబాయ్, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, గుండ్ర జగ్గారావు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మీతో ప్రయాణం చేస్తూ ప్రతి ఇంటికి కూడా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి రావడం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇచ్చేవన్నీ కూడా సక్రమంగా కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా మీ అందరికీ మా శ్రేణులు, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, డెప్యూటీసీలు కానీ అందరూ కూడా ఒక సిస్టమ్ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా చేరే విధంగా ఎక్కడా కూడా కష్టపూర్త రాజకీయాలు చేయకుండా ప్రకటన శుద్ధిగా ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ ఇంటికి గవర్నమెంట్కి వచ్చినప్పుడు మీ అందరికీ కూడా మీ సమస్యలన్నింటినీ కూడా వెంటనే అధికారులు నిర్ణయించి ఆ పథకాలన్నింటినీ కూడా వాళ్ళు చేరే విధంగా గవర్నర్ నాయకుడి గారికి చేసినటువంటి విధానంలో ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఏ ఒక్కరికి కూడా నాకు ఈ పథకం రాలేదు అనే దిశగా ఎవరన్నా ఉంటే మీరు రండి, తప్పనిసరిగా చేస్తామని చెప్పి ఆ రోజున గవర్నర్కి ఈ ఇంటికి రావడం జరిగింది. ఎప్పుడు ఎల్లప్పుడూ మీ అందరి కష్టాల్లో నేను ఉంటాను. ఏ రకంగా కూడా మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా నేను పదవుల్లో ఉన్నా లేకపోయినా నేను మీ అండగా ఉంటానని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, ఏదైతే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ముందుకు వెళ్దామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం
పొందుకుల గ్రామంలో గ్రామ కార్యదర్శి రఫీ, స్కూలు ప్రధానోపాధ్యాయులు అధ్యక్షతన ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా గ్రామ ప్రథమ పౌరురాలు గుగులోతు కోటమ్మ రాంబాబు, ఎంపీపీ ఇస్లావత్ ప్రసన్నరాణి స్వామి పాల్గొని ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుగులోతు కోటమ్మ రాంబాబు మాట్లాడుతూ ఈరోజు మనకి సంపూర్ణ స్వాతంత్రం వచ్చిన రోజని, ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఎందరో మహానుభావుల కృషి త్యాగం ఫలితమే అని, మీ అందరూ బాగా చదువుకొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, గ్రామానికి, దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. అనంతరం స్వీట్లు పంచారు. గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు. ఈరోజు మన కోసం ఎందరో త్యాగమూర్తులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టారు. కాబట్టి స్వేచ్ఛగా మనం అందరం ఈరోజు ఉంటున్నాము. మనం అందరం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే వాళ్ళ త్యాగ ఫలమే. అది మనం అందరం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నప్పటికీ మనకు ఆ రోజు పూర్తి స్వాతంత్రం రాలేదు. మన బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ప్రతి ఒక్కరికి రాజ్యాంగం పట్ల అవగాహన తెచ్చి మనం పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజు ఈరోజు జనవరి 26వ తారీఖు. కాబట్టి ఈరోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు మనం అందరం జరుపుకుంటున్నాము. మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. మీరందరూ ఉన్నత స్థాయికి ఎదగాలి. మీరందరూ మన భారతదేశ గౌరవాన్ని, అలాగే మన గ్రామ గౌరవాన్ని, తల్లిదండ్రుల గౌరవాన్ని, అలాగే మీ ఉపాధ్యాయుల గౌరవాన్ని కూడా కాపాడాలి. అలాగే వాళ్ళని గౌరవించాలి. మీరందరూ కూడా బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ హక్కు చట్టంపై ఈరోజు ప్రతిపాడు మండలం పాండవులపాలెం గ్రామ రామాలయంలో గిరిజనులతో ఐలాస్ సదస్సు నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భూ హక్కు చట్టం తీసుకొచ్చిందని, ఈ చట్టం గిరిజనుల భూములకు ఏమాత్రం రక్షణ ఇవ్వదని, గిరిజనులు ఇప్పటిదాకా సాగు చేస్తున్న భూములకు టైటిల్ను నిర్ధారించదని, టైటిల్ హక్కును రెవెన్యూ అధికారులకు ఈ చట్టం కట్టబెట్టిందని, రెవెన్యూ అధికారులు భూ బకాసురులకు అనుకూలంగా ఉండి గిరిజనులకు అన్యాయం చేస్తారని, ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు ప్రజలతో కలిసి గిరిజనులు కూడా ఉద్యమించాలని ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ఐలాస్ కన్వీనర్ బుగత శివ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘ అధ్యక్షులు రేజ్కట్ల సింహాచలం మాట్లాడుతూ ఇప్పటివరకు గిరిజనులు తమ భూములపై సాగు హక్కును డిమాండ్ చేస్తున్నారని, రెవెన్యూ అధికారులు గిరిజనులకు అనుకూలంగా రికార్డు ఇవ్వడం లేదని, దీనిపై అనేక సంవత్సరాలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నామని, ఈ చట్టం అమలు పరిస్తే గిరిజనులు బ్రతుకు చిన్నాభిన్నమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐలాస్ ప్రతినిధి అవసరాల దేవి మాట్లాడుతూ భూ హక్కు చట్టం ప్రజా వ్యతిరేక చట్టమని, ప్రజల ఆస్తులకు ఎటువంటి భరోసా ఈ చట్టం కల్పించడం లేదని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐలాస్ తరఫున బుగత శివ, అవసరాల దేవి, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘ అధ్యక్షులు రేజ్కట్ల సింహాచలం, ఇతర నాయకులు రెల్లి సత్యనారాయణ, ఇరట గట్టియా, అలాగే ఇరట వీరబాబు, బండి సత్యవతి, కరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భూస్వామి వ్యతిరేక రైతాంగ పోరాటాల్లో పాండవపాలెం గ్రామానికి చాలా కీలకమైన పాత్ర, ఇక్కడ గిరిజనులకు చాలా విశిష్టమైన పాత్ర, చాలా విరోచితమైనటువంటి పాత్ర. మొత్తం పోరాటం భూస్వామి వ్యతిరేక రైతాంగ పోరాటాలు. ఆ పోరాటాల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్న సింహాచలం గారు ఇవాళకి అదే పాత్ర పోషిస్తున్నారు. అటువంటి రోలే ఇవాళ కూడా ఆయన వహిస్తున్నారు. అయితే ఇవాళ ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకుంటున్నాం అనే దానికి వస్తే, అప్పుడు చేసిన పోరాటాలని దెబ్బ కొట్టే విధంగా, అప్పుడు సాధించుకున్న భూముల్ని కోల్పోయే విధంగా, అప్పుడు సాధించుకున్న భూములన్నింటి మీద కూడా మనకు హక్కులు లేని విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. చట్టం అంటే భూ హక్కు చట్టం. దాని పేరు భూ హక్కు చట్టం. అంటే ఇప్పటి వరకు సివిల్ తగాదాలు అంటే భూమికి సంబంధించినటువంటి తగాదాలు, ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలు ఏమన్నా ఉంటే అవి కోర్టుల్లో దాఖలు చేసుకునేవాడు ఇప్పటి వరకు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టంలో రాశారు. మరి ఈ కేసులన్నీ కూడా ఎక్కడ దాఖలు చేసుకోవాలి, ఎవరి దగ్గర దాఖలు చేసుకోవాలి అంటే గిరిజనులకు సంబంధించినటువంటి భూమి కేసులు కానీ, లేకపోతే గిరిజనులకి ఎవరైనా గిరిజనేతలతో ఉన్నటువంటి భూమి కేసులు కానీ, లేదు ఒక హక్కు నిర్ధారణటువంటి కేసులు కానీ ఎక్కడ దాఖలు చేసుకోవాలి అంటే ఈ చట్టం ప్రకారంగా, కొత్త చట్టం ప్రకారంగా ఒక ఎంఆర్ఓ స్థాయి ఆఫీసర్ని, దాని పేరు ఏంటంటే ఆయన పేరు టైటిలింగ్ ఆఫీసర్ అని, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, టీఆర్ఓ అంటారు.
ఎంఆర్ఓ స్థాయి లేకపోతే ఆర్టీఓ స్థాయి ఆఫీసర్లు వాళ్ళు అక్కడ దాఖలు చేసుకోవాలి అని ఈ చట్టం చెప్తుంది. ఇప్పుడున్న మన హక్కుల పరిస్థితి ఏంటి, భూ హక్కుల పరిస్థితి ఏంటి? ఉదాహరణకి ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో పండలపాలెం, పుదుపాలెం లాంటి గిరిజన గ్రామాల్లో భూములు సాధించుకున్నారు, భూములు ఆక్రమించుకున్నారు, భూములు సాధించుకున్నారు, భూములు వాటికి సాగులో ఉంటున్నారు. అయితే సుదీర్ఘ కాలం పాటు చాలా కాలం నుంచి మన భూముల మీద హక్కుల్ని రెవెన్యూ అధికారులు డిమాండ్ చేస్తున్నాం. భూముల మీద హక్కులు అంటే ఏంటి? పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ, టైటిల్ డీడ్లు కానీ, అడంగల కాపీల్లో, 1B కాపీల్లో మన పేరు నమోదు కానీ, లేదు మన పేరు మీద పన్ను రసీదులు ఇవ్వడం కానీ చాలా కాలంగా మనం డిమాండ్ చేస్తున్నా కూడా మనం సాగులో ఉన్నప్పటికీ కూడా అటువంటి డిమాండ్లన్నీ ప్రభుత్వాధికారులు పెడచెవని పెట్టారు, పక్కన పెట్టారు. మన హక్కుల్ని ఇవాళ వరకు నిర్ధారించలేదు. అర్థమైందా మీకు? ఇవాళ వరకు మన హక్కుల్ని ఎటువంటి ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు నిర్ధారించలేదు. ఈ కొత్త చట్టం ప్రకారంగా ఈ భూములన్నీ కూడా మాది, మీకు సంబంధం లేదని ఎవరైనా గిరిజనేతలు వచ్చి ఈ భూములకు సంబంధించి ఒక అప్లికేషన్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంటే ఎంఆర్ఓ స్థాయి ఆఫీసర్ దగ్గర ఒక అప్లికేషన్ పెడితే ఈ భూములన్నీ కూడా మీకు సంబంధం లేదు కాబట్టి వీళ్ళతో సంబంధం అని చెప్పి వాళ్ళకి బదలాయించేస్తారు. అది ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. అంటే దీని అర్థం ఏంటి? ఎవరైతే వలసవాత భూస్వాములు ఉంటారో, లేకపోతే ఎవరైతే గిరిజనేతలు ఉంటారో, ఎవరైతే భూములకి సంబంధం లేని భూములు కాజేద్దామనే భూ బకాసులు ఉంటారో అటువంటి బకాసులకి చట్టబద్ధత కల్పించే చట్టం ఈ సెక్షన్, ఈ చట్టంలో ఉంది. దానివల్ల ఎవరికి నష్టం? ఎవరైతే పేద గిరిజనులు, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, అనుభవంలో ఉన్నటువంటి, సాగులో ఉన్నటువంటి ఎవరైతే మనలాంటి అమాయక ప్రజలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఎటువంటి హక్కులు ఆ భూముల మీద లేకుండా పోతాయి. భూముల మీద హక్కులు అంటే ఏమంటారు? వాళ్ళు రికార్డు మీ పేరు మీద ఉన్నారని అడుగుతారు. ఇవాటికి సాగులో ఉంటున్నాం, సుదీర్ఘ కాలం పాటు మన హక్కులు నిర్ధారించమని, ఈ హక్కులు మావని, ఈ భూములు మావని ఎన్నో రోజులు బట్టి మనం అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసినా కూడా ఇవాటి వరకు మన హక్కుల్ని ఏ ప్రభుత్వాధికారి నిర్ధారించలేదు. మనం భూముల్లో ఉంటున్నాం అంటే భూముల్లో మనం వెళ్ళి భూములు సాగు చేసుకుని వస్తున్నాం, కానీ ఆ భూమి మీద మనకి ఎటువంటి హక్కులు ఇవాటి వరకు ఏ ప్రభుత్వాధికారి నిర్ణయించలేదు. ఈ కొత్త చట్టం ప్రకారంగా రికార్డు ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర కేసు వేసుకుంటే వాళ్ళకి అనుకూలంగా తీర్పులు చెప్పే పరిస్థితి ఈ చట్టంలో వెసులుబాటు కల్పించారు. మరి దీని మీద అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గారు లేకపోతే ఆర్టీఓ స్థాయి ఆఫీసర్ గారు ఏదైనా ఒక తీర్పు చెప్తే దాని మీద ఎక్కడికి వెళ్ళాలి? ఈ చట్టం ప్రకారంగా వాళ్ళు తీర్పు చెప్పిన 2 సంవత్సరాల్లోగా కేవలం హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి. ఎంతమందికి హైకోర్టుకు వెళ్ళగలరు? మన పాండవలపాలెం గిరిజనులు ఉన్నారు, లేదా కుదురుపాక గిరిజనులు ఉన్నారు. ఎంతమందికి హైకోర్టు తెలుసు? చేతులెత్తండి. అసలు హైకోర్టు అనేది ఎక్కడ ఉందో మీకు చేతులెత్తండి. ఎవరికీ తెలియదు. ప్రతిపాడు కోర్టు తెలుసా మీకు? ప్రతిపాడు కోర్టు తెలుసా మీ అందరికీ? తెలుసు. హైకోర్టు ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు, హైకోర్టుకి ఎలా వెళ్ళాలో తెలియదు, అక్కడ ఎటువంటి రకాలైన పరిస్థితులు ఉంటాయో మనకు తెలియదు. ఇటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి ఇటువంటి ఒక అయోమయమైన పరిస్థితిని ఈ చట్టం తీసుకోవచ్చు. ఏదైనా ఒక కోర్టు తీర్పు చెప్తే దాన్ని 2 సంవత్సరాల లోపల ఆర్టీఓ గారు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గారు వారు తీర్పు చెప్తే 2 సంవత్సరాల లోపల హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి, కింద కోర్టులకి వెళ్ళే వీలు లేదు అని చెప్పారు. మరి అలాంటప్పుడు ఒక ఎంఆర్ఓ స్థాయి, ఆర్టీఓ స్థాయి ఆఫీసర్లు, ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు అందాక మన భాషలో ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు అనుకున్నాం. వాళ్ళు ఎవరి తరఫున మాట్లాడతారు? ఎవరికి అనుకూలంగా మాట్లాడతారు? ఎవరి ప్రలోభాలకి వాళ్ళు లొంగిపోతారు? ఎవరి మాట వింటారు? ఖచ్చితంగా అధికారం ఎవరి దగ్గర అయితే ఉందో, పలుకుబడి ఎవరి దగ్గర అయితే ఉందో, ఏ రాజకీయ నాయకులు వాళ్ళని శాసిస్తున్నారో, ఎవరి మాట అయితే, ఏ రాజకీయ నాయకుల మాట అయితే వాళ్ళు వింటారో వాళ్ళ పలుకుబడికి వాళ్ళు లొంగిపోతారు. ఖచ్చితంగా ఎవరైతే పేదలు ఉన్నారో, భూములు కలిగినటువంటి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో
దళిత గిరిజన, పర్టికులర్గా దళిత గిరిజన పేదలు అయితే ఉన్నారో వాళ్ళకి భూముల మీద పూర్తిగా హక్కులు కోల్పోతారు. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం కందులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాఠశాలలో సర్పంచ్ నెల్లూరు శ్రీదేవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్పంచ్ నెల్లూరు శ్రీదేవి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈరోజు మనం ఇంత స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే అని తెలిపారు. అనంతరం మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో జి కొండూరు మండల పార్టీ అధ్యక్షులు నెల్లూరు లీలా శ్రీనివాస్, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం వైరిచర్ల కోటలో మాజీ ఎంపీ వైరిచర్ల ప్రదీప్ చంద్రదేవ్ కుమారుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్లు శనివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీరేష్ చంద్రదేవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని యువ నాయకుడు నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన కార్యక్రమం నేటికి ఏడాది కావస్తుందని, అలాగే తనను రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా తమ నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కృప నియోజకవర్గానికి పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే వాళ్లకు సంపూర్ణ మద్దతు గెలిపించి విజయ కేతనం ఎగురవేస్తామని అన్నారు. కురుపాలెంలోని ఫిబ్రవరి 1వ తేదీ నుండి జేహో బీసీ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి పంచాయతీకి వెళ్లి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు తాము కృషి చేస్తామన్నారు. ఇకపై ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై స్పందిస్తామని మాజీ ఎంపీ వైరిచర్ల ప్రదీప్ దేవ్ తెలిపారు. తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలున్నాయని, ఇప్పటికే అనేక మార్లు అధిష్టానం వద్ద పంచాయతీలు అయ్యాయని జిల్లావాణి విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఏ పార్టీలోనైనా ఎలాంటి సమస్యలు ఉండడం సహజమని, వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు తాను అన్ని విధాల చర్యలు తీసుకుంటానని తెలిపారు. మీటింగ్ని విజయవంతం చేయడం అనేది రాష్ట్రం అంతా చూసింది. ఖచ్చితంగా మార్పు వచ్చింది. ఈవెన్ ట్రైబల్ షెడ్యూల్డ్ సీట్లలో కూడా మార్పు వచ్చింది. ఖచ్చితంగా అది రాష్ట్రం వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఈ 7 నియోజకవర్గాలు మనకుండే ఎస్టీ ఎస్సీ నియోజకవర్గాలు ఈ 7 అరకు పార్లమెంటరీలోనైతే ఖచ్చితంగా స్పష్టమైన చేంజ్ కనిపిస్తుందండి. సార్, ఇప్పుడు కురుపాం కాన్స్టిట్యున్సీలోన గ్రూప్ రాజకీయాలు అనేవి మనలోనే ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఏ రకంగా మీరు తీసుకెళ్తారు? ఇప్పుడు అది మీరు చెప్పింది వాస్తవమే, అందరికీ తెలిసిన విషయమే, దాయనానికి ఏమీ లేదు. ఖచ్చితంగా అందరూ కూడా ఒక జెండా పట్టుకున్నాం కాబట్టి ఆ గొడుగు కింద వచ్చి పనిచేస్తామని భావిస్తున్నాం. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఎవరు ఏదైనా మొత్తానికి ఇప్పుడు ఎన్నికల సమయం, ఇది అందరూ కూడా ఒక జెండా పట్టుకున్నాం, ఒక అధినేత కింద పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా త్వరలోని అందరూ కూడా ఒక గొడుగు కిందకు వచ్చేసి అందరూ కూడా పనిచేస్తారని భావిస్తూ నమ్మకం కూడా ఉందండి మాకు. ఇది కూడా వెళ్ళడం ముఖ్యమైన కారణం ఏంటంటే ఇదే రోజు 2023 జనవరి 27ని యువగలం అనేది మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు ఇదే రోజు సంవత్సరం క్రితం యువగలం ప్రారంభం చేయడం జరిగిందండి. ఇలాగే అయినా చెడు పైన మంచి గురించి చేసిన పోరాటం అని మేమందరూ భావిస్తున్నాం. అలాగే 3132 కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో ఆయన నడక చేసి మరియు 226 రోజులు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన చాలా కష్టపడి
ప్రతి ఈ 3 నియోజకవర్గాలు తప్పించి 3 డిస్ట్రిక్టులు తప్పించి రాష్ట్రం అంతా ఆయన తిరగడం జరిగింది. 97 కాన్స్టిట్యున్సీస్ వరకు ఆయన టచ్ చేశారు. ఈ యోగాలో పాదయాత్ర చేస్తూ 2100 విలేజ్ల వరకు వెళ్ళారు. ఇది మొదట్లోని యోగాలం అనేది స్టార్ట్ అవ్వింది కేవలం యువత గురించి, కానీ అది కొన్ని రోజులు పోయిన తర్వాత అది ఒక రాష్ట్రం వ్యాప్తంగా ఒక మూమెంట్ జరిగింది. అన్ని కోణాల నుంచి, అన్ని వర్గాల నుంచి, అన్ని వరకు జనాలు కూడా రావడం జరిగింది. మనం అందరూ కూడా 2 నెలల క్రితం యోగాలం నవశకం అనే కార్యక్రమం నెల్లిమర్ల జిల్లాలోని విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన ఆలమూరులో శ్రీ శివశక్తి ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ రివైండింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఎలక్ట్రికల్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పిఠాపురం పరిశీలకులు డాక్టర్ జిల్లా ప్రభాకర్ రావు మరియు సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండే రామకృష్ణ, చెల్ల నానాజీ, వేమగిరి శ్యాములు పాల్గొన్నారు. ముందుగా చెల్ల బ్రదర్స్ జ్యోతిని వెలిగించి ప్రారంభించి బల్బును కనుగొన్న థామస్ ఆల్వా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథులుగా పాల్గొన్న వక్తలు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భవన కార్మికులను ప్రభుత్వం గుర్తించి నిధులు కేటాయించి వారిని ఆదుకోవాలని కోరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఆలమూరు మండలంలో ఇంత ఘనంగా ఎలక్ట్రికల్ డే నిర్వహించిన యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన నాయకులను ఎలక్ట్రికల్ యూనియన్ నాయకులు దుస్సాలువాలు కప్పి పూలమాలతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ కార్యదర్శి కాళ్ల సతీబాబు, యూనియన్ అధ్యక్షులు సింగవరపు సత్యవర రామప్రసాద్, సెక్రటరీ సూరంపూడి శ్రీరామకృష్ణ, కోశాధికారి ఏడిద సూర్యగోపాలాచార్యులు, వైస్ ప్రెసిడెంట్ దిడ్డి రాము, జాయింట్ సెక్రటరీ వస్క బాలరాజు, జాయింట్ ట్రెజరర్ ఉడమట్ల వెంకన్న, బుంగ శ్రీను, మూరా మణిరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగనుకున్నంతకాలం సేపు మనం ఏమి సాధించలేము. దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే ఈ 5 సంవత్సరాల నాడే ప్రారంభ రోజున అనుకున్నాం మనం ఖచ్చితంగా ఈ మండలంలో ఎలక్ట్రీషియన్ అందరికి సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకోవాలని. మరి మన ఫాలోఅప్ ఎంత ఉంది? ఇప్పుడే మిత్రులు ప్రభాకర్ రావు గారు నేను సందర్భంలో ఆయన చెప్పారు. ఈ వేళ ఉన్నంత హుషారు మండలం ఎందుకు ఉంటలేదు మీ దగ్గర? ఏ సంఘం నిలబడాలన్నా దానికి నాయకత్వం వహించేటువంటి వాళ్ళు శ్రద్ధగా లేకపోతే ఏ పనులు ముందుకెళ్ళవు. పనులు మానుకునే ఖచ్చితంగా తిరిగితేనే పనులు అవుతాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం చివరి అంటే మళ్ళీ ఎన్నికలకు దగ్గరగా ఉంది ప్రభుత్వం. ఇందాక నారాయణ గారు చెప్పినట్టుగా ప్రభాకర్ చెప్పినట్టుగా అసలు వైఎస్ఆర్సీపీ ఉండగానే స్థలము కూడా ఆయన ప్రతిబంధం చేస్తూ ఉన్నారు. మంచి స్థలం కూడా ఉంది. మీరందరూ ఐక్యంగా ఉంటే మీ వెనకాల కమ్యూనిస్టులుగా మేము ఉంటాం. ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారితో అది అనిపించుకుని దాని ఫౌండేషన్ వేయించుకుంటే నిజంగా మీ ఐక్యత కదా ఒక పెద్ద ఫలితం సాధించేటువంటి అవుతుందని ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ఖచ్చితంగా ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. ఈ సంవత్సర కాలంలో మనం ఏమి సాధించామో ఏమి సాధించలేదు అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీకు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా ముఖ్యంగా ఒక ఎజెండా తీసుకుందాం. సంక్షేమ పథకాలలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయినా లేకపోతే వచ్చేటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే ఎలక్ట్రీషియన్స్ కూడా వీళ్ళు అంటే చేతి వృత్తి మీద బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఎలక్ట్రీషియన్స్ అంటే ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ఎలక్ట్రీషియన్స్. కాబట్టి వీళ్ళకు కూడా ప్రభుత్వ పథకాలను ఖచ్చితంగా ఒక పథకాన్ని ఖచ్చితంగా అమలు జరపాలనేటువంటి ప్రధాన డిమాండ్గా పెట్టుకుందాం. అలాగే మా రామకృష్ణ గారు చెప్పారు ఈ బిల్డింగ్ వర్కర్స్ దాంట్లోకి ఎలక్ట్రీషియన్స్ కూడా వస్తారు. ఎలక్ట్రీషియన్స్, పెయింటర్స్, ఇటుక బట్టీలు, ఇటుక ముక్క తయారు చేసిన దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా బిల్డింగ్ వర్కర్స్ లోకి వస్తారు. కాబట్టి వీళ్ళ కోసం ప్రభుత్వం నిధి కేటాయిస్తూ ఉంది. ఈ నిధులు ఏమవుతున్నాయి ఏ విషయాలు కూడా ఎవరికి తెలియదు. ఇటువంటి విషయాలన్నింటినీ తెలుసుకోవాలనుకుంటే కనీసం మీరు మీటింగ్లు వేసుకునే టైంలో ఆ మీటింగ్ టైంలో 4 విషయాలు మాట్లాడుకుంటూ ఇలాంటి విషయాలు తెలిసినటువంటి వాళ్ళని రప్పించుకుని ఆ విషయాలు కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఈ సందర్భం మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన సమస్య మనం పరిష్కరించుకుంటే సరిపడదు. ఈ సమాజంలో రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం జాగుతూ ఉన్నా దాంట్లోనే మనము కూడా భాగస్వాములు అయ్యి ఉంటామనేటువంటి విషయాన్ని గమనించండి. కేవలం ఎలక్ట్రికల్ సంబంధించిన సమస్య కాదు మంది. వైఎస్ఆర్సీపీ
నాయకులు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు గారికి, అలాగే మా శ్యామ్ గారికి, అలాగే మా కొండ రామకృష్ణ గారికి, అలాగే వచ్చిన పెద్దలందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు థామస్ గారు బల్బు కనిపెట్టిన రోజు కనుక ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గతంలో ఫస్ట్ 5 సంవత్సరాల క్రితం అన్నయ్య గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే అలాగే అంచెలంచెలుగా ఈ కార్యక్రమం దిగ్విజయం సోదరులందరూ కూడా దగ్గరుండి ఇలాగా జరిపించడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మీ అందరూ కూడా మీ ఎలక్ట్రీషియన్స్ లేకపోతే గ్రామం లేదు, అలా ప్రపంచకమే లేదని చెప్తున్నాను నేను. గ్రామం లేదు, అలా ప్రపంచకమే లేదని చెప్తున్నాను నేను. ఈ రోజునే ఒక గ్రామమే కాదు, ప్రపంచం అంతా కూడా మీరు చేసే సేవలు చాలా గొప్పవి, హర్షించదగినవి. అలాగే ప్రైవేటు కార్మికులు కూడా చాలా డిపార్ట్మెంట్లకి ఈ రోజునే సహకరిస్తున్నారంటే ప్రైవేట్ కార్మికులని చెప్పి ఈ సమయంగా సందర్భంగా మీకు తెలియజేయడం ఉంది. మీరు లేకపోతే ఈ రోజునే గృహం చీకటే. సీరియల్ అనే కాదు, ఏ ఫంక్షన్ సరే మాకు అడ్డాకుండా ఇచ్చిన కృషి మాటల్లో చెప్పలేనని చెప్పేసి చేస్తున్నాను. అలాగే కమ్యూనిటీ విషయం ప్రతి మీటింగ్ లో కూడా మీరు జరుగుతుంది. ఒకసారి సర్వేర్ గారు లేరు, అంతకాలం కాలగమనం జరిగింది. ఇప్పుడు ఈ గారు సహకరించలేదని నిన్న సోదరులు వచ్చినప్పుడు చెప్పారు. కనుక ఏ విషయం ఉన్నా సరే అన్నయ్య గారి దగ్గరికి వచ్చి అవసరమైతే అన్నయ్య గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి కూడా జనవరి 27వ తారీఖు వస్తుంది అంటే అది ఎలక్ట్రిసిటీస్ అందరికి సంబంధించినటువంటి రోజుగా ఎలక్ట్రిసిటీస్ డేగా జరుపుకున్నటువంటి మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే కార్యక్రమం అనగానే ఒకసారి మీ అందరూ దయచేసి దృష్టి పెట్టండి. థామస్ గారికి దండేసి వారికి దండం పెట్టి ఆయన గురించి 4 మాటలు మాట్లాడుకుని వెళ్ళిపోతే సరిపోదు. అసలు ఎలక్ట్రీషియన్స్ దయచేసి మీరు మాట్లాడుకుందరు కానీ తర్వాత 1-2 నిమిషాలు నా మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలకు అటెండ్ అవడం వల్ల నేను ఒకడిని. అసలు ఎలక్ట్రీషియన్స్ ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఈ సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి మీరు ఏం తీసుకెళ్తున్నారు, ఏ సమస్యలు పరిష్కారం అయ్యాయి, ఏ సమస్యలు పరిష్కారం కాలేదు, ఇవి ఎప్పుడైనా మీ మీటింగ్లో మీరు చర్చించుకుంటున్నారా లేదా నాకైతే తెలియదు. కానీ ఎప్పుడు కూడా మేము రాగానే మాకు ఇస్తారు మైకు, 4 మాటలు మాట్లాడండి అంటారు. మేము హాయిగా 4 కబుర్లు చెప్పేసి వెళ్ళిపోతున్నాం. అసలు ఏంటి ఎలక్ట్రీషియన్స్? ఇప్పుడు నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పారు. అంటే ఎలక్ట్రీషియన్ లేకపోతే ఒక్క క్షణం గడవనటువంటి రోజు ఇవి. ముఖ్యంగా కరెంటు ఇంటి దగ్గర కరెంట్ ఆగింది అనుకుంటే డిపార్ట్మెంట్లో వచ్చి చేపడికి ఎంత టైం పడుతుందో మన అందరికీ. కొన్ని పనులు ఈ ప్రైవేట్ ఎలక్ట్రిసిటీ లేకపోతే ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నటువంటి ఎసెన్సెస్ చేయనుకుంటే ఈ పని అవుతాయి ప్రశ్న పోతే మరి సామాన్యకి ఇంత సేవ అందిస్తున్నటువంటి ఈ ఎలక్ట్రీషియన్స్ కోసం కేంద్ర ప్రభుత్వాలు అసలు ఎలాంటి పథకాలు ఎలాంటి ఆలోచనటువంటిది కూడా మనం చర్చించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకు వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతోటి ఆయన అమలు జరుపుతున్నటువంటి పథకాలలో ఏ పథకమైనా ఈ ఎలక్ట్రీషియన్స్ వర్తిస్తుందా? వస్తే మంచిది, వర్తించకపోతే మరి దానికోసం మనం ఏం చేయాలి ఎప్పుడైనా ఆలోచించారా? టైలరింగ్ వృత్తి చేస్తున్న వాళ్ళకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. బార్బర్ షాప్ 10,000 ఇస్తున్నారు. చాకలి వృత్తి చేసుకుని బ్రతికే వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. అనేక రకాలుగా అందరినీ ఆదుకున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఎలక్ట్రీషియన్స్ ఎందుకు గుర్తించట్లా? అని ఎలక్ట్రీషియన్స్ అసలు మనం అసలు అడుగుతున్నామా? అడగందే అమ్మాయిని పెట్ట అసలు ఏమైనా సమస్య ఉంటే మాటిస్తూ, అలాగే ఈరోజు మా ఎలక్ట్రిసిటీ అసోసియేషన్ వారికి ఒక కమ్యూనిటీ హాల్ గురించి 1 సంవత్సరం బట్టి మేము మా శాసనసభ్యులు ప్రభుత్వపు సిర్ల జగ్గిరెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఆయన కూడా ఆ రోజుని స్పందించి నేను చేసి పెడతానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారికి అలాగే విఆర్ఓలకి అక్కడ సర్వేకి కూడా చెప్పి అక్కడ వేరే దిక్కున ఒక స్థలం కూడా చూసుకున్నాం. దాన్ని మా ఎలక్ట్రిసిటీ వారికి కేటాయిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా ఆ పని మీద ఉండి ఆ పని పూర్తి చేసి
వీళ్ళకి కమిటీ కడక నేను కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అసోసియేషన్ వారికి, ఇక్కడ వచ్చిన పెద్దలకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ వారికి, ఇక్కడికి వీసేసినటువంటి పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం సుమారు 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మన ఎలక్ట్రీషియన్ సోదరులు చాలా చక్కగా నిర్వహిస్తూ ముందుకు నడిపించడం నాకు చాలా చాలా గర్వకారణంగా ఉంది. ఏం చేద్దంటే ఆ రోజు నా దగ్గరికే వచ్చి దీన్ని ఇలా సెలవండి అని చెప్పి ఫస్ట్ నాటే ఇక్కడ జెండించడం నా అదృష్టం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. దాని పూజ తప్పకుండా ఈ రోజు వరకు కూడా చాలా చక్కగా క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తాం అనేది అంతగది. ఒకసారి 2 సంవత్సరాలు అయ్యి కొంతమంది నీరు దీన్ని చాలా చక్కగా వీళ్ళు 10 మందితో 20 మందితో 150 మందితో ఈ రోజు ఈ కార్యక్రమం జరిపించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు ఎలక్ట్రీషియన్ అంటే మనం చాలా అర్థం చేసుకోవాలి. వారు లేకపోతే ఈరోజు మన ఇల్లు మన గ్రామమే చీకటి. ఏంటంటే సగం 10 గంటలకి సీరియల్ చూస్తుండగా కరెంట్ పోయిందనుకో, ఒక రోజు భోజనం లేకపోయినా పర్లేదు, ఆ సీరియల్ చూడకపోతే ఇంకా వాళ్ళకి ప్రాణం పోయినట్టు ఉంటుంది. ఒక్క ఫోన్ కాల్తో వచ్చి ఏమైందమ్మా అని చేసే వ్యక్తి ఎవరంటే మన ఎలక్ట్రీషియన్ అని చెప్పేసి మీకు చెప్తున్నా. మీరు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ముందు అభినందిస్తూ ఉన్నాను. అయితే సంక్షేమ విషయంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు. అది ఎలక్ట్రీషియన్స్ కూడా దాన్ని వినియోగించుకోవడానికి సంబంధించి మరి మనందరం ఐక్యంగా ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఎలక్ట్రీషియన్ అంటే ఎలక్ట్రికల్ అంటే ఏదైతే కరెంట్ అయితే ఏదైతే ఉందో కేవలం బల్బు వెళ్ళడానికి వెలుతురు కోసమే ఆధారపడి ఉండేది. గతంలో ఆలోచిస్తే ఒక ట్రైన్ తిరగాలంటే బొగ్గు, తర్వాత డీజిల్, ఇప్పుడు కరెంట్ లేకపోతే ఏ రైలు నడలేని పరిస్థితి. అలాగే ఉత్పత్తికి సంబంధించిన యంత్రాలు ఏది తిరగాలైనా ఇంతకుముందు డీజిల్తో నడిచాయి, ఇప్పుడు కరెంటుతో నడుస్తున్నాయి. ఆఖరికి మనం తిరిగే మోటార్ సైకిళ్ళు, తిరిగే కార్లు అన్నీ కూడా భవిష్యత్తులో ఏది కూడా కరెంట్ లేకుండా నడవలేని పరిస్థితి. ఇప్పటికే అన్నీ కూడా ఎలక్ట్రికల్ వాహనమే దిగుతూ ఉన్నాయి. అంటే కరెంటు వాడకం పెరగడమే కాదు, దాని ఉపయోగం కూడా బాగా పెరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మీరు అందరూ కూడా భవన నిర్మాణ కార్మికులుగా గుర్తింపబడి ఉన్నారు. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులు అంటే ఆ భవనానికి సంబంధించి పనిచేసే వాళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికులకు వస్తారు. ఎలక్ట్రీషియన్స్ కూడా భవన నిర్మాణ కార్మికులే. మీకు ఒక సంక్షేమ బోర్డు అనేది ఏర్పాటు చేయబడింది రాష్ట్రంలో. అది ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. దానికి సంబంధించి ఏదైతే సెస్ గవర్నమెంట్కి వస్తుంది, ఈ సెస్ అంతా కూడా 1000 కోట్ల పైన ఈ సంక్షేమ బోర్డులో నిల్వ ఉంది మీకు సంబంధించింది. దాన్ని ఎలాగా వినియోగించుకోవాలి, ఏ రకంగా మీరు తెచ్చుకోవాలనే దాని మీద ఐక్యంగా దానికి సంబంధించి ఎవరైతే కొంచెం బాగా తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళతో ఆ కార్యక్రమాలు రూపొందించుకోవడం ద్వారా ముందుకెళ్ళి మీరు అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి నాకు కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం భక్తజనంతో కిటకిటలాడింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అలాగే దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారి సేవలో తరించారు. వేకోజాము నుంచే మాడవీధులు భక్తులతో కిక్కిరిశాయి. 7 శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అని విశ్వాసంతో స్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఆలయ మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదం స్వీకరించారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. దేవస్థానం చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు, ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. చంటి పిల్లలకు ఉచితంగా పాలు వితరణ చేశారు. అనంతరం జబర్దస్త్ యాంకర్ వర్ష స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది స్వామివారి చిత్రపటం బహూకరించి వేదాశీస్సులు అందజేశారు. అధిక
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సింగవలసలో 2024 ఎన్నికల శంఖారావం పూరించిన ముఖ్యమంత్రి. ప్రతిపక్షాలు పన్నిన పద్మ వ్యూహంలో అభిమన్యుడిలా కాకుండా అర్జునుడిలా విజయం సాధిస్తానని వెల్లడించిన జగన్మోహన్ రెడ్డి. సమకాలీన రాజకీయాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు. తుని నాసా స్వచ్ఛంద సంస్థల ఆవరణలో రాజ్యాంగం రాజకీయాలు అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సోనిహుడ్. జియమ్మ వలస మండలంలో వైఎస్ఆర్ 4వ విడత ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించిన కురుపాం ఎమ్మెల్యే. మహిళా సాధికారత ధ్యేయంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేసిన పాముల పుష్పశ్రీవాణి. ఇబ్రహీంపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పొలిశెట్టి తేజ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల. నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన రామ్మోహన్ రావు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.